ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి అతి తక్కువ మోతాదులో అవసరమైనవి విటమిన్లు, మినరల్స్. ఇందులో విటమిన్స్ 2 రకాలుగా విభజించబడి చెప్పడం జరిగింది. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. అంటే కొవ్వులో కరిగి కొవ్వులో నిల్వ ఉంటాయి అన్నమాట. 6 నెలల నుంచి సంవత్సరం వరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లకి బాడీ రిజర్వ్లో దాచుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి, ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారనమాట. ముఖ్యంగా ఈరోజు విటమిన్ కే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. మరి ఇది ఎంత కావాలి, అసలు లోపిస్తే ఏమి నష్టం జరుగుతుంది, ఈ విషయాలు మీకు ప్రత్యేకంగా చెప్పబోతూ ఉన్నామన్నమాట. ఈ విటమిన్ కే అనేది మనకి ఆడవారికి 90 మైక్రోగ్రాములు ఒక రోజుకు కావాలి. సుమారుగా మగవారికి 115, 120 మైక్రోగ్రామ్స్ ఒక రోజుకు సరిపోతుందన్నమాట. ఈ విటమిన్ కే అనే దాన్ని ముఖ్యంగా బాడీలో లివర్ అనేది కొంత తయారు చేస్తూ ఉంటుంది. లివర్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట లివర్. అందుకని అది కొంత తయారు చేసి బాడీకి కావాల్సిన విటమిన్ కేని సప్లై చేస్తూ ఉంటుంది. మరికొంత మనకు ఆహారం ద్వారా కూడా వెళ్ళవలసి ఉంటుంది. అందుకని ఆహారంలో విటమిన్ కే రిచ్ ఫుడ్స్ ఏంటో మీకు తెలియాలి. అసలు విటమిన్ కే లోపించినప్పుడు మనకేమేం ప్రమాదాలు జరుగుతాయి అది కూడా మీకు అవగాహన కలిగించబోతున్నాం. మీ అందరికీ ఒకటి తెలుసు, విటమిన్ కే అంటే రక్తము గడ్డ కట్టేటట్టు చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా మేకు గుచ్చుకుని బ్లడ్ కారుతున్నా, కత్తిపీట చాకు తెగి రక్తం కారిపోతూ ఉంటే, మరి రక్తం కుండకు చిల్లు పడినట్టు నీళ్లు కారినట్టు కారిపోతే ప్రాణం పోతుంది. మరి రక్తం కారిపోకుండా అక్కడ రక్తం గడ్డ కట్టి రక్తం బయటికి స్రవించకుండా 1 మినిట్లో అక్కడ ఆగిపోవటానికి విటమిన్ కే అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఎవరికన్నా లివర్ డిజార్డర్స్ వచ్చి విటమిన్ కే తయారైపోయినా, విటమిన్ కే లోపం ఉన్నప్పుడు ఇక పళ్ళ చిగుర్లమట బ్లడ్ కారిపోవటం ఎప్పుడు వస్తూ ఉంటుంది. దెబ్బలు, పుళ్ళు, గాయాలైనప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. అందుకని ఆపరేషన్లు చేసే ముందు పరీక్ష చేసి చూసుకుంటారు రక్తం గడ్డగట్టే స్థితి, విటమిన్ కే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. మరి ఈ విటమిన్ కే దీనికోసమని మీ అందరికీ తెలుసు. ఇంకొక 2 ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి విటమిన్ కే వల్ల. ఎముకలు గుల్లబారిపోకుండా విటమిన్ కే భలే ఉపయోగపడుతుంది. మీ లోపల కనుక విటమిన్ కే లోపం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఎముకల్లో ఉండే కాల్షియం బయటకు ఎక్కువ వచ్చేస్తుంది. విటమిన్ కే లోపించినప్పుడు ఎముకల్లో ఉన్న కాల్షియం బయటకు వస్తే ఎముకలు గుల్లబారిపోతాయి. ఆస్టియోపోరోసిస్ సమస్య వచ్చేస్తుంది అనమాట. మనందరికీ విటమిన్ డి లోపం ఉంటే, కాల్షియం లోపం ఉంటే ఎముకలు గుల్లబారిపోతాయి అని తెలుసు. విటమిన్ కే లోపం ఉన్న కాల్షియం ఎముకల్లో ఉన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. అంచేత ఇది ఒక పెద్ద నష్టం. ఈ రోజుల్లో చాలామందికి ఎముకలు గుల్లబారిపోవటానికి కూడా అనేక కారణాల్లో ఇది ఒక కారణం కూడా ఉంటే ఉండొచ్చు. ఇక ఇంకొక నష్టం తెలుసా, మనం తీసుకున్న ఆహారంలో అనేక సూక్ష్మ పోషకాలు ఉంటూ ఉంటాయి కదా, విటమిన్స్, మినరల్స్. ఈ పోషకాలు ఒంటికి పట్టాలంటే, ప్రేగుల గోడల నుంచి పీల్చుకోబడాలంటే విటమిన్ కే కావాలి. విటమిన్ కే లోపించినప్పుడు మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ సరిగా అందక మరి పోషకాహార లోపంతో చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ మరి అనేక రకాల రుగ్మతలకు గురవుతూ ఉంటారనమాట. మరి ఇది ముఖ్యమైన లాభం అన్నమాట. మరి ఇలాంటి విటమిన్ కే మన శరీరానికి అందాలి అంటే ఎందులో ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు మనం ఎప్పుడు చూస్తే కొన్ని విత్తనాల్లో ఎక్కువ ఉంటాయి అంటాం, కొన్ని పళ్ళల్లో ఎక్కువ ఉంటాయి అంటాం, కొన్ని కూరగాయలు ఎక్కువ ఉంటాయి, కొన్ని ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి అంటాం. మరి ఆకుకూరల్లో స్పెషల్గా విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే నెంబర్ 1 ఆకుకూర పాలకూర. 100 గ్రాముల పాలకూరలో దగ్గర 400 చిల్లర మైక్రోగ్రామ్స్ విటమిన్ కే ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ విటమిన్ కే ఉంటుంది. అందుకనే కొంతమందికి రక్తం గడ్డగట్టే గుణం ఎక్కువ ఉన్నప్పుడు, రక్తం గడ్డలు కడుతున్నప్పుడు
రక్తం చిక్కగా అవుతున్నప్పుడు ఆకుకూరలు తినొద్దని కార్డియాలజిస్టులు కొంత చెప్తారే, ముఖ్యంగా పాలకూర లాంటివి తినొద్దని. ఇందులో విటమిన్ కే ఉండి ఇంకా గడ్డగట్టేటట్టు ఇంకా కొద్దిగా చేస్తుందని కొన్ని కారణాల దృష్ట్యా అట్టటోళ్ళకి రిస్ట్రిక్షన్ చెప్తారు. అలాంటివి ఏమీ లేనప్పుడు పాలకూర కనుక మనం తీసుకుంటే విటమిన్ కే రిచ్ అనమాట. అంటే ఏదో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి స్పెషల్. నువ్వులు కాల్షియం రిచ్, జింక్ గుమ్మడి గింజల రిచ్, విటమిన్ ఈ కావాలి ప్రొద్దుతిరుగుడు పప్పు రిచ్ అనమాట. ఇట్లా బాగా ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, పుచ్చగింజల పప్పు రిచ్, సోయా గింజలు రిచ్ అని చెప్పొచ్చు అనమాట. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి స్పెషల్ అన్నమాట చూస్తే. అందుకని విటమిన్ కే కావాలంటే పాలకూర. మరి ఆకుకూరల్లో ఉప్పేసినట్టుండే ఆకుకూర పాలకూర. పాలకూర రసం తీసి పోస్తే ఆ వంటకు ఉప్పు లేని లోటు అస్సలు తెలియదు. మనం ఉప్పు మానేసేసి వంటల్లో అసలు ఉప్పు వేసుకోకుండా ఆ లోటుని భర్తీ చేయడానికి పాలకూర జ్యూసులు పోసి కూరలు వండుతాం. పాలకూర కట్ చేసేసి ఎక్కువగా వేస్తుంటాం అన్నిట్లో, ఉప్పు లేని లోటు భలే కవర్ అవుతుందని. అలాగే రైస్ వండేటప్పుడు, బాసుమతి బియ్యం వండేటప్పుడు కానీ, రవ్వలు ఉడికిచ్చేటప్పుడు కానీ కాస్త అట్లటన్నిట్లో నీళ్లు పోసి ఉడికించడం బదులు పాలకూర జ్యూస్ పోసి ఉడికిస్తే ఉప్పు లేని లోటు అస్సలు తెలియకుండా ఉండదండి. అందరూ కూడా ఆకుకూరలు వండుకునేటప్పుడు అన్నిట్లో పాలకూర కట్ చేసి వేసేస్తూ ఉంటారు. అందుకని ఆకుకూరలకు రుచి వస్తుంది పాలకూర వేసేస్తే. అందుకని న్యాచురల్గా సాల్ట్ కూడా తక్కువ పడుతుంది ఆకుకూరలు వండుకుంటే. అందుకని రెగ్యులర్గా ఆకుకూరలు తింటాం. పాలకూరని ఈ రూపాల్లో ఇట్లా వేసుకోవడం చాలా మంచిది. పుల్కాల్లో కూడా కొంతమంది తినేటప్పుడు పాలకూర రసం తీసేసి ఆ రసం అట్లా పోస్తారనమాట. కట్ చేసే పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా ఆకుకూరలో పాలకూర కలుపుకొని కాస్త పుల్కాల పిండిలో కలుపుకొని కూడా తెచ్చుకోవచ్చు. ఇట్లా ఏ రూపాల్లో పాలకూరను మనం వాడినా మనకి ఈ రూపంలో విటమిన్ కే లభిస్తుంది. మరి పాలకూరలో కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా అనొచ్చు. వేడి చేసినప్పుడు పాలకూరలో ఉండే ఆక్సలేట్స్, కిడ్నీలో స్టోన్స్ కారణం ఆక్సలేట్స్ నశిస్తాయి. 80% 90% ఆక్సలేట్స్ వేడికి నశిస్తాయి. కాబట్టి మనం ఇక్కడ పాలకూరను వండి వాడుతున్నాం కాబట్టి, వేడి చేసి వాడుతున్నాం కాబట్టి, అన్నిట్లో హీట్ చేస్తున్నాం కాబట్టి కిడ్నీలో స్టోన్స్ రావు, విటమిన్ కే మనకు బాగా వస్తుంది. వేడికి విటమిన్ కే నశించదు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి స్టోర్ అవుతుంది. 6 నెలల నుంచి సంవత్సరం కూడా రిజర్వ్లో చేసుకునే కెపాసిటీ బాడీకి ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి విటమిన్ కే వల్ల లాభాలు ఇవన్నీ. ఏది రిచ్గా ఉందని మీకు తెలిస్తే అవసరమైన వారు ఈ రకమైన లోపాలు ఉన్నవారు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.